ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మార్చ్ 24, 2025. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఈ జ్ఞానం మిమ్మల్ని శీతలంగా చేస్తుంది. ఈ జ్ఞానం ద్వారా కామక్రోధాలనే అగ్ని సమాప్తమైపోతుంది. భక్తి ద్వారా ఈ అగ్ని సమాప్తం అవ్వదు. ప్రశ్న: స్మృతిలో ముఖ్యమైన శ్రమ ఏది? జవాబు: తండ్రిని స్మృతి చేసేందుకు కూర్చున్నప్పుడు దేహం కూడా గుర్తుకు రాకూడదు. ఆత్మాభిమానిగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. ఇంతలోనే శ్రమ ఉంది, ఇందులోనే విఘ్నాలు వస్తాయి. ఎందుకంటే అర్ధకల్పము దేహాభిమానులుగా ఉన్నారు. భక్తి అంటేనే దేహస్మృతి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు చాలా చాలా సంభాళన చేసుకోవాలి, అంటే కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా పతితుల సాంగత్యంలోకి వెళ్ళకూడదు. సైలెన్సర్ శక్తి ద్వారా ఈ సృష్టిని పావనంగా చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్: డ్రామాను బాగా అర్థం చేసుకొని హర్షితంగా ఉండాలి. మీ సర్వస్వాన్ని కొత్త ప్రపంచం కొరకు బదిలీ చేయాలి. వరదానము: తండ్రి ద్వారా సఫలత యొక్క తిలకాన్ని ప్రాప్తి చేసుకుని సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసన అధికారి భవ. తండ్రి ద్వారా సఫలత యొక్క తిలకాన్ని ప్రాప్తి చేసుకునే సదా ఆజ్ఞాకారి హృదయ సింహాసన అధికారి భవ. వివరణ: భాగ్య విధాత అయిన తండ్రి ప్రతిరోజు అమృత వేళలో తన ఆజ్ఞాకారి పిల్లలకు సఫలత యొక్క తిలకాన్ని దిద్దుతారు. ఆజ్ఞాకారి బ్రాహ్మణ పిల్లలు ఎప్పుడూ కూడా శ్రమ లేక కష్టము అనే శబ్దము నోటి ద్వారానే కాదు, సంకల్పంలో కూడా రానివ్వరు. వారు సహజ యోగులుగా అవుతారు. అందువలన ఎప్పుడూ కూడా వ్యాకుల పడకండి, కానీ సదా హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. దయాహృదయులుగా అవ్వండి. అహంభావమును మరియు భ్రమాభావాన్ని సమాప్తం చేయండి. స్లోగన్: విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క ఘడియను నిశ్చితం చేసుకోండి. విశ్వ పరివర్తన యొక్క తేదీ గురించి ఆలోచించకండి. స్వపరివర్తన యొక్క ఘడియను నిశ్చితం చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి.